మా ఓడికి కొంచెం దూరంగా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఓడి యమా బ్రేకులు కొట్టి మొత్తం బండి అయితే ఆగం పట్టిస్తాడు. యమా ఊరుకుడు ఉరికిస్తున్నాడు బండిని. చూస్తున్నారుగా 40లో పోయినా సరే ఏసీ కూడా సరిగ్గా రావట్లేదు మా బండి. నాకైతే చిరాకు అనిపిస్తుంది. మా సైడ్ తోలకాలంటే ఎట్టే ఉంటాయి మావా, కొట్టుడు బండి ఏక దాటించాలా. ఇక ఇప్పుడు ఫ్లైఓవర్ మీద పోతున్నాం, ద్వారపూడి ఫ్లైఓవర్ అనమాట. ఇది లోడింగ్ వేసుకుని అలవాటు చేసి వచ్చేయడం అయితే జరిగిందనమాట. మా ఓడైతే యమా ఉరికిస్తున్నాడు ముందున్న బండి. మనం కూడా ఉరికించాలి. ఇక 2 బళ్ళు ఉన్నాయి ఆటోమేటిక్గా. అవి 2 బళ్ళు మనది బండి చూపిస్తా చూడండి. చూసారుగా, ఇక ఈ 2 బళ్ళు ఒకరి మనదేమో అన్నదాత సుఖీబావా, అదేమో పైన ఏమో నరగోళ్ళకి నమస్కారం అని చెప్పేసి ఉంటాయి బళ్ళు. కేఎస్ అన్న 9963 9981 2 బళ్ళు. ద్వారపూడి ఫ్లైఓవర్ యమా కొట్టాలన్నమాట బండి. ఈరోజు క్లీనర్ కూడా ఇవ్వలేడు, నేను ఒక్కనే దంచితే మా బండి ఎట్ట పోయిద్దో కూడా మనకి తెలియదు. కానీ ట్రాఫిక్ ఉన్న కూడా కొంచెం జాగ్రత్త వెళ్ళాలి మనం. ఎందుకంటే పెద్ద వాహనం తప్పంటారు, ఏం జరిగినా పెద్ద వాహనం తప్పంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉన్న కూడా స్లోగా బండి. టిప్పర్ వైజ్కి వచ్చేటప్పటికి ఎట్టయినా స్లోగానే వెళ్ళాలా. ఎందుకంటే దీన్ని ఏ రోడ్ల మీద ఆపేస్తారు టిప్పర్కి. అదే మార్కెట్ బండి అయితే ఆపరు. మార్కెట్ వైజ్ బండికి వచ్చేటప్పటికి ఆపరు, టిప్పర్ ప్లేజ్ వచ్చేలాగా ఆపేస్తారు. ఏమో ఏసీ క్యాబన్లో మనకేమో మ్యూజిక్ సిస్టమ్ ఆన్లో ఉంటుంది, ఈ పాటలు ఆన్లో ఉంటాయి. కొట్టడం బండి చంపుతాం. కానీ ఇప్పుడైతే అంత లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం డల్గా ఉంది. ఇవన్నీ ద్వారపూడి బట్టల షాపులు అనమాట. మా ద్వారపూడి బట్టల షాపులు మొత్తం మీద ఇంచుమించు ఒక 450 షాపులు ఎన్నో ఉంటాయి. ఇదంతా లోపల కాంప్లెక్స్ అంతా కట్టేది, లేటెస్ట్ కట్టేది అంతా ఇదంతా మా ద్వారపూడి బట్టల షాపులే. ఇవి కూడా బట్టల షాపులే ఇవన్నీ కూడా. ఇటు లోపలికి పోతే మొత్తం కాలనీ టైప్లో ఉంటుంది బామా బట్టల షాపులు అయితే. ఇటు లోపలికి చూపిస్తాం మీకు ఇప్పుడు ప్రజెంట్. ఇదైతే ఒక కాలనీ టైప్లో ఉంటుంది బట్టల షాపు. ఇదిగో ఈ లోపల పోతే మొత్తం బట్టల షాపులే. ద్వారపూడి నుంచి మొత్తం మార్కెటింగ్ అంతా జరుగుతుంది, బట్టల మార్కెటింగ్. ఇదనమాట అప్డేట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ కొంచెం.